మండరాదేవి ఏడుస్తుంది. కొన్ని లోకంలో ఉన్న అపోహలు ఉన్నాయి, కోప్పడవోకండి, భారతరీత్యా సవిరిస్తున్నా. భీష్ముడు మరణించింది ఏకాదశి కాదు, ఏకాదశం దాన్ని కలుపుకున్నారు గోంగూర వాటంగా. భీష్ముడు శరీరం వదిలింది అంపశయ్య మీద మాఘశుద్ధ అష్టమి, భీష్మాష్టమి, భీష్మ తర్పణం, శిష్టాచారం, స్మృతులు, స్కాంద పురాణం అన్నీ చెబుతాయి. మన భారతం అదే చెబుతుంది. భీష్ముడు విష్ణు సహస్రనామం ఏకాదశి నాడు చెప్పలేదు, మాఘమాసం సంబంధం లేదు. భీష్ముడికి ఏకాదశికి అసలు సంబంధం లేదు. అలాగే గీత చెప్పింది ఏకాదశి, ఇది గోంగూర పంచాంగమే. ఏకాదశి కాదు గీత. మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు యుద్ధం ప్రారంభం. యుద్ధ ప్రారంభ దినమే గీతోపదేశం. సూర్యోదయ కాలంలో రెండు సైన్యాలు వచ్చక్కడ నిల్చున్నప్పుడు బద్దీల మీద ఉండగా గీత ఉపదేశించారు. ఇదెప్పుడు భారత సావిత్రి వ్యాసుల వారి వాక్యాన్ని బట్టి మార్గశిర శుద్ధ త్రయోదశి యుద్ధం ప్రారంభం. అక్కడి నుంచి మీరు లెక్క పెట్టుకోవాలి. 10 రోజులు భీష్ముడు, 5 రోజులు ద్రోణుడు, 2 రోజులు కర్ణుడు, 18వ రోజు దుర్యోధనుడు. అంపశయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ఎదురు చూస్తున్నాడు. రథసప్తమికి రథాలు పూర్తిగా తిరుగుతాయి. మకరాయణం వచ్చినా రథసప్తమి తిరిగితే గాని పూర్తిగా తిరిగినట్లు కాదు. అందుకని సప్తమి తర్వాత అష్టమి నాడు శరీరాన్ని వదిలాడు. మన వాళ్ళు భీష్మ పంచకం వ్రతం అని పెట్టి 5 రోజులు చేసి అష్టమి నుంచి ఏకాదశి దాకా సాగించి ఈ భీష్ముడు టైటిల్ అక్కడ తగిలిచ్చారు. ఇది పీసు అతికిచ్చింది కానీ స్వరూపం కాదు. నిజంగా భీష్మేకాదశి లేదు, గీతా జయంతి ఏకాదశి కాదు. ఇది ప్రమాణ సిద్ధం, భారత నిర్ణయం. ఇక్కడ ఎందుకు